నీ హృదయంలో ఏముంది, నీ కుటుంబంలో ఏముంది, నీ గృహంలో ఏముంది అంటే ఆ లోపాన్ని, ఆ పాపాన్ని, ఆ బలహీనతను, ఆ సమస్యని, ఆ పొరపాటుని ఒప్పుకోవడం, చెప్పుకోవడం అందరికి ఇష్టం ఉండదు. నీకేం కావాలి అని అడిగితే మాత్రం నాకు ఫలాని దీవెన కావాలి, స్వస్థత కావాలి, అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలని ఏమి కావాలో అడిగితే జవాబు చెప్పగలిగిన పరిస్థితి అందరికీ సిద్ధముగా ఉంటుంది. కానీ నీ ఇంటిలో ఏముందో చెప్పు అనే మాటకు మాత్రం దాదాపుగా నిశ్శబ్దముగానే జనం ఉండిపోతారు. ఈ రాత్రి వింటున్న ప్రజలారా, నీ ఇంటిలో ఏముందో, నీ గృహములో ఉన్న సమస్య ఏంటో, పొరపాటు ఏంటో, తప్పేంటో, లోటు ఏంటో, తేడా ఏంటో, ఇబ్బంది ఏంటో వాస్తవంగా దేవుని ఎదుట చెప్పగలిగితే ఆయన వలన నీకేమి కావాలన్నా చేసి పెట్టగలిగిన ఒక అద్భుతమైన దేవుడు ఆయనని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకేం కావాలన్న అడుగు చేస్తాడు. కాకపోతే నీ ఇంట్లో ఏముందో చెప్పు. దాన్ని మాత్రం మరుగున పరిచి అది మాత్రం బయలుపరచకుండా దేవునికేమో తెలియదన్నట్లు, చూడలేడన్నట్లు మనుషుల ఎదుట మాయ చేసినట్లుగా దేవుని వద్ద చేద్దాం అనుకుంటే అది వట్టి భ్రమ. నీకు ఎలాంటి ఆశీర్వాదము రాదు. ఈ ప్రార్థనా మహోత్సవాలలో నీకేం కావాలో అడుగు, నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే దానికి తోడు మరొక మాట కూడా చెబుతున్నారు. నీ ఇంటిలో ఏముందో చెప్పు. నీ ఇంటిలో దేవునికి ఇష్టం లేదుంటే, నీ ఇంటిలో శపితమైందుంటే, నీ ఇంట్లో దేవుని కోపానికి కారణమైందుంటే నువ్వు ఎలాగో దేవుని ఆశీర్వాదాన్ని పొందగలవు. అందుచేతనే దేవుని వాక్యం అంటుంది, ఆయన నుండి నువ్వు ఏమి ఆశించినా ఆయన చేయగలడు. కాకపోతే నీ ఇంటిలో ఏముందో చెప్పగలగాలి. చెబితే నీ పరిస్థితులన్నీ మార్చి ఆశీర్వాదకరమైన అనుభవాలుగా మార్చి నిన్ను దీవించగలిగిన ఒక అద్భుతమైన దేవుడని నేను యేసుక్రీస్తుని గురించి మీకు ప్రకటిస్తున్నాను. చేతులెత్తి ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండము 31వ అధ్యాయములో బైబిలు గ్రంథములు ఉన్న వారంతా చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 30వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల నేనేలా దొంగిలితివనగా. 32. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంటే సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నెను. కాగా దేవుని మాటలు వింటున్న వారందరూ ఒక స్తోత్రం చెప్తారా? మరోసారి అందరం హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి మనం పరిశీలన చేస్తే ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న అంశం, నీ ఇంటిలో ఏమున్నది? సమస్తము ఎరిగిన దేవుడు నీవు ఒప్పుకోవాలని, నీవు చెప్పుకోవాలని, నీ మాట కొరకు నీ ఒప్పుకోలు కొరకు ఎదురు చూస్తూ అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో ఏముందో యథార్థంగా దేవుని వద్ద ఒప్పుకోగలిగితే, చెప్పుకోగలిగితే ఆయన వలన నీకేమి కావాలన్నా చెయ్యగలిగిన సర్వశక్తి గల దేవుడు ఆయన. ఈ క్రమంలో మనము రాహేలు గుడారము అనండి. ఆ మాట కుదరదా మనకి? అంత అదో రకం అనుకుంటా. చెప్పండి మంచిగా, తప్పేముంది? రాహేలా ఎర్రికేకలేసి అలవాటు ఎక్కువ ఉన్నట్టుంది. క్రమంగా వినే పద్ధతి లేదు. దేవుని వాక్యములో
నీ ఇంటిలో ఏమున్నది అనే విషయమును ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథములో మనకు ఒక గుడారము కనబడుచున్నది. అది రాహేలు గుడారం. 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత చాలా కోపం వచ్చి యాకోబును తరుముతా అరణ్య మధ్యలో చిక్కించుకున్నాడు. రేయ్, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ నా దేవతలు ఎందుకు దొంగిలించావు అని కోపడ్డాడు. అప్పుడు యాకోబు అంటాడు, చిచి, నేను దొంగిలించడం ఏంటి, పైగా దేవతలు దొంగిలించడం ఏంటి? అది ఎవడి గుడారంలో దొరికితే వాడు చచ్చిపోవాలి తప్ప అలాంటి పనికి మళ్ళీ పరిస్థితి నా దగ్గర లేదన్నాడు. అయితే తను 14 సంవత్సరాలు ప్రేమించి కొలువు చేసి కష్టపడి ఊడిగం చేసి పెళ్లి చేసుకున్న భార్య రాహేలే ఆ విగ్రహాన్ని దొంగతనం చేసిందని తెచ్చిపెట్టుకుందని యాకోబుకు తెలియదు. అది ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగ్ మీద కూర్చుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి గుడారాలన్నీ వెతుకుతా ఉన్నాడు. రాహేలు గుడారంలోకి వస్తే ఆ బ్యాగులో ఉంది ఆ విగ్రహం. నాటకమాడి అబద్ధమాడి, నాన్నగారు తమరి ఎదుట నేను లేవలేకపోతున్నందుకు క్షమించండి, నా ఆరోగ్యం బాగలేదు, గర్వం అనుకోకండి, నేను లేవలేకపోతున్నాను, క్షమించండి అనింది. సరే బిడ్డ అని వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న లాబానుకు మరుగు చేయగలిగింది, కానీ సమస్తమును తేటగా చూస్తున్న దేవునికి అది మరుగు కాదు కదా. యాకోబేమన్నాడు, అది ఎవని వద్ద దొరుకునేవాడు చచ్చిపోవాలన్నాడు. ఏ గుడారములు దొరుకుతాడు పోతాడు అన్నాడు. అది తను ప్రేమించిన భార్య గుడారం అని తనకేమీ తెలియదు. మొత్తానికి లాభాని చేతుల్లోంచి బయటపడ్డాం అనుకున్నాడు. చిరాకు పడతా బాధగా లాభాన్ని వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ప్రమాదం తప్పిందిలే అని వీళ్ళు ప్రయాణం సాగించారు, కానీ ఎంతోసేపు వెళ్ళలేకపోయారు. తమ స్వంత దేశమునకు చేరకముందే మార్గ మధ్యములోనే రాహేలు చనిపోవడాన్ని మనం వాక్యంలో చూస్తాం. దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ఇంటిలో ఏమున్నది అని దేవుడు అడుగుతున్నాడు. ఈ భూమి మీద దేవునికి ఇష్టము లేనిది ఏదైనా ఉంటే అది విగ్రహం అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది యేసు ప్రభు విగ్రహం పెట్టుకున్నామంటారు. యేసు ప్రభు విగ్రహం కానీ మరి ఏదైనా సరే పాపమే. దేవుని ఆజ్ఞల్లో ముఖ్యమైనది అదే. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళలో కానీ ఏ రూపం, అది ఏ రూపమైనా చేసుకోకూడదు, దానికి నమస్కరించకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవే స్తంభమును నిలవబెట్టకూడదు. ఏ రూపం, ఏ స్తంభం నిలబెట్టడానికి వీళ్ళే. దేవుని వాక్యం ఇంత ఖండితంగా చెబుతుంటే, నాకమంటే ఇష్టం అన్నాడు, ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. మా నాన్నగారు చెప్పినట్టే చేసేనంత వాక్యానుసారంగానే జరిగింది అనుకుంటున్నాడు. కానీ నీకేమో ఆవిడ ఇష్టం, ఆమెకేమో విగ్రహం ఇష్టం. 14 ఏండ్లు కొలువు చేసి తెచ్చుకున్నావు, మార్గ మధ్యములని చచ్చిపోయింది. నీకు సంతోషమా, వారికి సంతోషమా, జీవితానికి ఏమన్నా మేలుందా? ఈరోజున దేవుని బిడ్డలారా, మీరు యేసయ్యను దేవుడిగా నమ్ముతున్న వాళ్ళైతే, యేసయ్యను ఆరాధిస్తున్న వాళ్ళైతే, ఏ రూపములో ఏ విగ్రహం కూడా నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, నీకేం కావాలన్నా ఇస్తాను, కానీ నీ ఇంటిలో ఏముందో చెప్పని ప్రభు అడుగుతున్నారు. రాహేలు పరిస్థితి ఏమిటి? తమ గుడారములో విగ్రహాన్ని కలిగిన పరిస్థితి. దాని వలన అర్ధాంతరపు చావు చచ్చారు. చివరికి గమ్యం చేరుకోలేదు. ప్రయాణ మధ్యలోనే ప్రాణం పోయింది. దుఃఖముతోనే జీవితాన్ని యాకోబు కొనసాగించాల్సి వచ్చింది. ఎవరి నిమిత్తం 14 ఏళ్ళు కొలువు చేశాడో వారిని వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రాముఖ్యమైన విషయం ప్రభు అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది అని. ఈ రోజున చెప్పగలవా, ప్రభువా ఒకవేళ ఉంటే నా ఇంట్లో విగ్రహం ఉంది ప్రభువా, ఇదిగో నీ మాటకు లోబడుతున్నాను,
నీకు భయపడుతున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. నీవు ఏదో ఒక రూపములో బందీవైన వాడు కాదు. నీ రూపాన్ని నాకు ఇచ్చావు. నా హృదయంలో ఆరాధన చేయమని చెప్పావు, ఆత్మలో ప్రార్థన చేయమని చెప్పావు, ఏ రూపాన్ని పూజించవద్దని చెప్పావు. ఇదిగో విగ్రహాన్ని తీసివేస్తున్నాను, నా గుడారమును శుద్ధీకరించుకుంటున్నాను అని దేవుని ఎదుటికి రాగలిగితే నువ్వు ఆశించిన అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంటిలో ఏముందో చెప్పు. చెప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా దాచిపెట్టినా తాను మరణం నుండి ఆ శిక్ష నుండి తప్పించుకోలేకపోయిందనే సంగతిని నేను మీకు దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి. మేము ప్రభువుని నమ్మామండి, మేము మీటింగ్కి వెళ్ళామండి, మేము చర్చికి వెళ్ళామండి, మేము తునవ పరవ కానుక వేసామండి, ఇంకా మాకెందుకు ఆశీర్వాదం రాలేదు అని ఎదురు చూస్తున్నావేమో. ఈరోజున నీ గుడారములో నీ ఇంటిలో ఉన్న విగ్రహాన్ని తీసివేయి, దేవుని ఆశీర్వాదాన్ని తప్పక చూస్తావని నేను దేవుని పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యం చూస్తారా? దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తూముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఇతడొక సేనాధిపతి, దేవుని సైనికుడు, విజయవంతమైన యెహోషువ టీంలో ఒక పవర్ఫుల్గా వాడబడినటువంటి అద్భుతమైనటువంటి సేవకుడు. ఆకాను గురించి చెప్పాలంటే అన్ని శ్రేష్టమైన సంగతులే, అన్ని మంచి ముచ్చట్లే, అన్ని గొప్ప సంగతులే. ఏమనగా దేవుని బిడ్డలారా, ఆకాను తన కళ్ళెదుట కొంతమంది వ్యభిచరించిన ఆశ్రమం ఒకటని చూశాడు. ఎప్పుడు అలాంటి పాపిష్టి పని చేయలేదు. విగ్రహారాధన చేసి దేవుని కోపానికి బలైన వారు ఉన్నారు, ఆ పని చేయలేదు. మాంసాపేక్ష కలిగి దేవుని కోపం రేపి చచ్చిన వాళ్ళు ఉన్నారు, తన ఆ పని చేయలేదు. తన కళ్ళెదుటే ఎన్నో భయంకరమైన నేరాలు, ఘోరాలు, తిరుగుబాట్లు జరుగుతున్నా తానెప్పుడు బలహీనపడలేదు, తానెప్పుడు పాపం చేయలేదు, తానెప్పుడు ఏ మోసములో పడిపోలేదు. కానీ ఇంత నమ్మకంగా, ఇంత అద్భుతంగా జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆకాను ఒక షినారు వస్త్రాన్ని, కాసింత వెండి కమ్మిని, బంగారాన్ని తీర్చుకున్నాడంట. దేవుడు ఎరుకో పట్టణంలో నాశనము చేయమని ఆజ్ఞాపించినప్పుడు అందులో వెండిని కానీ బంగారాన్ని కానీ ఏ వస్తువును కానీ తీసుకోవద్దు, దాన్ని తగలబెట్టేమని దేవుడు మాట్లాడాడు. కానీ చిన్నప్పటి నుంచి వ్యభిచారంలో పడలేదు, మాంసాపేక్షలో పడలేదు, విగ్రహారాధనలో పడలేదు, దైవజనులపై తిరుగుబాటు చేయలేదు. ఎంతో భక్తి కలిగి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అకస్మాత్తుగా ఏం చేశాడు? ఖరీదైన వస్త్రాన్ని చూసి శోధించబడ్డాడు, వెండి బంగారాలను చూసి శోధించబడ్డాడు. అవి కాస్త తెచ్చుకొని తన గుడారంలో పెట్టుకున్నాడు. ఫలితం ఏంటి తెలుసా? అతని వలన ఇజ్రాయిలు ప్రజలకు ఓటమి కలిగింది. శత్రువు ప్రబలిపోతున్నాడు, దేవుని ప్రజలు చచ్చిపోవటం ప్రారంభించారు. యెహోషువ ముఖము నేలకు మోపి ఏడుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ వేళ నీ ముఖమును మోపి ఏడుస్తున్నావు, గుడారములో పాపము శపితమైన దాచుకున్నారు, చూసుకో వెళ్ళి. ఎంక్వైరీ చేస్తే ఇతని గుడారంలో దొరికింది. నువ్వు మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావు అని చెప్పి ఆకోరు లోయ అనే దాంట్లోకి తీసుకెళ్ళి తనని, తన కుటుంబాన్ని, మొత్తం అందరిని కూడా రాళ్లతో కొట్టి చంపేశారు ఇశ్రాయేలీలు. ఆకాను ఎంతటి పరిశుద్ధుడు, ఆకాను ఎంతటి నీతిమంతుడు, ఆకాను ఏ విషయంలో కూడా వేలి పెట్టి చూపించగలసిన అవసరం లేనంత భక్తిగా బతికినోడు కదా. ఏ తిరుగుబాటులో లేడు, ఏ పాపములో లేడు. ఇతనుకున్న సమస్యల్లో ఏంటంటే ఖరీదైన బట్టలంటే ఇష్టం, వెండి బంగారాలంటే మోజు. ఆ పాయింట్ మీద ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు. మీకు విడ్డూరంగా వింతగా ఉంటుందేమో, కానీ జరిగిన వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే, ఈనాడు చాలామంది యేసయ్య బిడ్డలు,
ఇంకా చెప్పాలంటే చాలామంది బాగా వాడబడుతున్న దైవజనులు తమ విగ్రహాలను విడిచిపెట్టామన్నారు, తమ లోకాన్ని విడిచిపెట్టామన్నారు, తమ పాపాన్ని విడిచిపెట్టామన్నారు. కానీ వారికి ఖరీదైన బట్టల మీద ఉన్న మోసు కానీ, వెండి బంగారు ఆభరణాల మీద ఉన్న మమకారం కానీ ఏమాత్రం తగ్గకపోగా అట్టి వ్యవహారముతోనే సేవలో కూడా, వేదికల మీద కూడా వాడబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, నీ గుడారములో విగ్రహం ఉన్నప్పుడు ఏ నష్టం కలిగిందో, నీ ఒంటి మీద దాని సంబంధమైన ఉన్నప్పుడు కూడా అదే నష్టం కలిగిందనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. అర్థమైనవో లేదో అనండి, అవునను, ఆమెనను, స్తోత్రమను. హల్లెలూయా. దేవుని ప్రజలారా, వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేయండి. మీరు ఆదికాండం 35వ అధ్యాయములో ప్రారంభ వచనాలలో యాకోబు కుమారులు ఊరి వారి మీదకి వెళ్ళి పెట్టుకొచ్చిన గొడవను బట్టి ఆ ఊరు కత్తులతో మరణాయుధాలతో యాకోబు ఇంటి మీదకి తరమడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. దిక్కుతోచక మోకాళ్ళ మీద పడి ఏడ్చాడు యాకోబు. ప్రభు అన్నాడు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడైతే నేను బ్రతుకుతా ఉన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరం. వెంటనే తన భార్యలు దాసీల వద్దకు వచ్చి, అమలారా, మనం ఇక బ్రతకాలంటే మందిరానికి వెళ్ళాల్సిందేనంట. మందిరానికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు, నువ్వు లేచి నిన్ను నువ్వు శుచిపరుచుకోమన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 3 నుండి చదువుతావునా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్న దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళేదము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళంతా ఒక స్తోత్రం చెప్తారా గట్టిగా? ప్రియులారా, ఈ మాటలు గమనించండి. ప్రాణం మీదకి వచ్చిందయ్యా, నన్ను చంపేస్తారు బాబు అని భయపడిపోతుంటే, మీరు బ్రతకాలంటే దేవుని మందిరానికి వెళ్ళండి, ఇక్కడ కుదరదని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళమన్నాడో యాకోబుకి విషయం అర్థమైపోయి, భార్యలారా, దాసీలారా, మనము దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక మీరు లేచి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ దేవతలను పారవేయండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని దేవతలను మాత్రమే కాకుండా తమ చెవులకు ముక్కులకున్న పోగులను కూడా తీసి ముందుకు వచ్చారు. ఎందుకు ఇదంతా? అతను తీమన్నది దేవతలను మాత్రమే కదా, మరి చెవులు పోగులు ఇవన్నీ ఎందుకు తీశారు? చిన్న పిల్లలకు కూడా తేటగా తెలిసిన ముచ్చటే, ఆభరణం ఏదైనా, దాని ఆకారం ఏదైనా అది దేవునికి సంబంధించింది కాదు, ఏదో ఒక విగ్రహానికి మాత్రమే సంబంధించింది. అందుకనే విగ్రహాలు తీసేయమన్నప్పుడు దాంతో పాటే సత్సంబంధితమైన ఆకారములు, ఆభరణాలు తీసేశారు. అక్కడ ఏం రాశాడు? మిమ్మును మీరు శుచిపరచుకోండి, సాంక్టిఫై యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అంటే ఈ వెలుపటి అలంకరణ తొలగించడం అనేది వ్యక్తిగత సమర్పణ అండి. అది ఎవరిష్టం వాళ్ళదండి అని ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. కానీ వాక్యంలో ఏముంది తెలుసా? అది వ్యక్తిగత పరిశుద్ధత, వ్యక్తిగత శుద్ధీకరణ. మిమ్మును మీరు శుచిపరుచుకోనండి అని చెప్పినప్పుడు వాళ్ళు చేసిన కార్యం అది. ఈ రోజున ఏనాడో విగ్రహారాధన మానేసామండి, ఏనాడో రక్షణలోకి వచ్చామండి, ఏనాడో బాప్తిస్మాన్ని పొందామండి, ఏనాడో రక్షణ వస్త్రాలు ధరించుకున్నామండి, కృపా వరాలు కూడా పొందామండి, మేము బేభత్సంగా వాడబడుతున్నామండి అని చెబుతున్న వాళ్ళందరూ కూడా ఈ మాటకి జవాబు చెప్పాలా? వెండి బంగారు నగల మీద నీకు ఆసక్తి పోయిందా? మిగుల వెల్ల గల వస్త్రాలు వద్దన్న వాక్యం ఎత్తికెక్కిందా? ఆ ఖరీదైన వస్త్రం, షీనారు వస్త్రం చూసి వెండి బంగారం తెచ్చుకున్నాడంట. అదుగో అది నా గుడార మధ్యలో ఉందన్నాడు. చంపేశారు. రాళ్లతో కొట్టి చంపితే కానీ శాపం పోలా, ఓటమి పోలా, మళ్ళీ దీవెన రాలా. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు వాడబడుతున్న సేనాధిపతి అయినా, ఇప్పటికే భీకర యుద్ధములు దేవుని కొరకు చేసిన వాడవైనా, చిన్నప్పటి నుంచి భక్తుల నీతిని కాపాడుకుంటూ వచ్చిన వాడవైనా, ఈ రోజున నీ గుడారములో ఏముందని అడుగుతున్నాడు దేవుడు. నీ ఇంట్లో ఏముందో చెప్పు.